గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు పార్టీలోకి వెళ్ళారు, అంటే సొసైటీలో ఉన్న అసమానతలను బయటికి పంపాలని, ఇక్కడ ఉన్న దొరల రాజ్యం తగ్గించాలని దీంట్లో పార్టీలు లేరు. కానీ మీరు పార్టీలో ఆర్గనైజర్గా కాకుండా మిలిటరీ వైపు ఎందుకు అడగేయాల్సి వచ్చింది? అన్ని పనులు చేసిన నేను పార్టీ అప్పగించినటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించింది. ముందు ఆర్గనైజేషన్లో పనిచేసిన, ప్రజలను సంఘటితం చేసేటువంటి పని చేసిన, తర్వాత పార్టీ అప్పగించిన కొద్ది సమయం మిలిటరీ బాధ్యతలు కూడా నిర్వహించిన. పార్టీ అవసరాలు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏ అవసరాలు అని చెప్పంటే ఆ అవసరాలను తీర్చడం జరిగింది. మళ్ళీ చివరికి నేను వస్తున్న సమయంలో కూడా ఈ మాస్ వర్కే, అంటే ప్రజలలో పనిచేసేటువంటిది నిర్మాణపరమైనటువంటి పని చేసుకుంటూనే బయటకు రావడం జరిగింది. అంటే మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. మిలిటరీ పరంగా పక్కన పెడదాం, ఆర్గనైజర్గా మీరు పార్టీకి ఏం చేశారు, ప్రజలతో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పండి. అట్లా చాలా ఘటనలు ఉన్నాయి. ప్రత్యేకంగా అని చెప్పనేటువంటిది నేను మెమరైజ్ చేసుకోలేదు. 35 సంవత్సరాల కాలం 35 సంవత్సరాల కాలం చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కలిసినటువంటి కుటుంబాలు ప్రేరణ. నాకు ఎర్రం ప్రసాద్ మొట్టమొదట మా చేతుల్లోనే ఉండి నేనే పనికి పంపించినప్పుడు చనిపోయినారు. నాతో పాటు తిరుగుతూనే జ్యోతి, సదానందం వీళ్ళు చనిపోయినారు. అవన్నీ వాళ్ళ త్యాగాలని చెప్పినటువంటిది. కృష్ణన్న వాళ్ళని కాపాడడంలో భాగంగా అప్పుడు ఇట్లాంటిదే పరిస్థితి. మేము ఏ పరిస్థితులు అయితే ఈరోజు బయటకు వచ్చినామో అట్లాంటి నిర్బంధ పరిస్థితిని బట్టిపల్లి గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో వాళ్ళని కాపాడుతూ ఆ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రజల ప్రేమాభిమానాలు అవన్నీ కూడా నన్ను ఇంకింత గట్టిగా నిలబెట్టడం కోసం. ఓకే, ఇక్కడ చేశారు. ఇక్కడ నుంచి దండకారణ్యం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు పార్టీ అవసరాల్లో భాగంగా, ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా అని చెప్పినటువంటిది ఏమీ లేదు. మారుతున్నటువంటి పరిస్థితులు, పార్టీ అవసరాలు, దాంట్లో భాగంగా దండకారణ్య ఉద్యమంలో భాగమైంది. దండకారణ్యం 30 సంవత్సరాలు ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? అక్కడ ఆదివాసీల కోసం మీరు చేసిన కార్యక్రమం. దండకారణ్యంలో నేనున్నటువంటిది దాదాపు 18 సంవత్సరాలు, 18-20 సంవత్సరాలు అక్కడ పనిచేసినటువంటిది. అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా నిర్వాసిత సమస్య, ప్రజల భూములను ఆక్రమించుకొని గనుల తవ్వకాలు, ఇట్లాంటి నిర్వాసిత సమస్య, దాన్ని పరిష్కరించడం కోసం ముఖ్యంగా కేంద్రీకరించి పనిచేసినాం. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం అని చెప్పినటువంటిది. ఆ చైతన్యం ప్రజలలో పెరిగింది. చాలా వరకు ప్రయత్నం చేసి అందులో కొంత సఫలతను కూడా సాధించుకున్నారు. తమ హక్కుల కోసం, తమ హక్కులను కాపాడుకోవడం కోసం, తర్వాత తమ భూములను, తమ నీళ్లను, తమ అడవిని కాపాడడం కోసం ప్రజలు ప్రయత్నం చేశారు. దానికి మేము అక్కడ ఉద్యమం నాయకత్వం వహించింది. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మ, నాన్న, ఊరు గుర్తురాలేదా మీకు? అన్నీ కలిపి ఉంటాయి. అమ్మ, నాన్న వ్యతిరేకించలేదు, ఉద్యమంలో పోవడానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. ఒక మంచి పని చేస్తున్నాడని చెప్పనేటువంటి సంతృప్తి వాళ్ళలో ఉంటుందనే విశ్వాసంతో. కానీ మీరు ముందుకు వెళ్ళారు, మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు. కానీ మీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీకోసం మీ అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరూ కూడా పోలీసులు వేధింపులు, మీరు అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. ఇంతమంది జవాబు చెప్పిన తర్వాత కూడా మీ ప్రశ్నను మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా వాళ్ళు ఎవరు కూడా, మా కుటుంబ సభ్యులు నేను అడగదు అది కాదు. మీరు వెళ్ళారు, అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు. నేను వెళ్ళడం కారణంగా మా అమ్మ నాన్న కాదు అంటూ నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్ళారు, అజ్ఞాతంలో ఉన్నారు. మీరు చేసిన కొన్ని సంఘటనల వల్ల పోలీసులు మీ అమ్మగారు, మీ నాన్నగారికి వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు గుర్తు రాలేదా? ఉంటాయి కొన్ని. ఒక ఏ పని చేయాలన్నా కానీ మనం కష్టపడాల్సి ఉంటుంది, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అట్లాంటివి చేయకుండా దేన్ని కూడా మనం సాధించలేము. దాంట్లో భాగంగానే కొంత నష్టం, కొంత సాధించాలని, పెద్దదాన్ని సాధించాలని చెప్పంటే కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, త్యాగాలు అవసరమే ఎప్పటికైనా. ఇప్పుడు కూడా వరంగల్లో పుట్టారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్లున్నారు. మీరు ఇంటర్మీడియట్ నుంచి ఉద్యమంలోకి వెళ్ళారు. కానీ మీరు చేసిన యాక్షన్లు ఎప్పుడో చాలా ముందు సంవత్సరాలు చేయాల్సిన అంత టెక్నాలజీ, అంత ఐడియా ఎక్కడి నుంచి వచ్చేదండి మీకు? అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మీరు టైం ఉన్నప్పుడు అడిగితే మాట్లాడుకోవచ్చు. ఓకే, 30 సంవత్సరాల పార్టీలో ఉన్నారు. తర్వాత ఎందుకు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి పిలుపుల మేరక, లేదా అనారోగ్య సమస్యలు, ఇంకా వేరే కారణాలు అనిపిస్తుంది? లేదు, నాకు అనారోగ్య సమస్యలు ఏం లేదు. నేను హెల్తీగా ఉన్నా. ఉద్యమం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈరోజు సమాజంలో జరిగినటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఉద్యమం సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఫలితంగా మేము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మా కామ్రేడ్స్ అందరూ కూడా, ఇక్కడికి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి జవాబు అదే. నిజంగానే మేము సమస్యను ఎదుర్కొన్నాం. నిజాయితీతోటి, నిబద్ధతతోటి
చివరిదాకా పనిచేస్తూ కొన్ని పార్టీ కమిటీలకు ఉన్నటువంటి పరిమితుల కారణంగా మేము సకాలంలో కొన్ని నిర్ణయాలు మా ఉన్నత కమిటీలు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఫలితంగా ఇట్లాంటి స్థితిని అంటే ఎదుర్కొంటున్నాం. పార్టీకి ప్రజలకి దూరం అవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు. ఎట్లా పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి పార్టీకి ప్రజలకు దూరం పెరగడం అని చెప్పంటే జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ ప్రజలలోకి వెళ్ళే విధంగా మేము ఎట్లాంటి మా పార్టీ సంస్థాగతపరమైనటువంటి ఎత్తుగడల పరమైనటువంటి మార్పులు ఏదైతే చేసుకోవాల్సి ఉండేనో అవి చేసుకోలేనటువంటి ఫలితంగా ప్రజలు పార్టీని ఇప్పటికే అభిమానిస్తున్నారు. మేము ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ప్రజలు మరింత అభిమానిస్తున్నారు. అయితే జరిగిన మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజలలో పార్టీ ఉండాల్సి ఉండే, పార్టీ పనిచేయాల్సి ఉండే, అక్కడ మేము వైఫల్యం ఉంది. కానీ ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం బట్టే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. ఏదో ముందు తీసుకున్నట్టే చాలా మంది అమరులు అయ్యేవారు కాదు కదా. నిజమే, ఇది కనీసం మేము అంచనా కట్టేటువంటిది 2000 అందరూ కూడా చెప్తున్నటువంటిది. మా నాయకత్వం కూడా కొద్దిగా అటు ఇటుగా కొంత 2 సంవత్సరాలు అటు ఇటు చెప్పినప్పటికీ కూడా మాకు 2013-14 నాటికి స్పష్టంగా ముందు నుంచి డౌన్ఫాల్ అని చెప్పనేటువంటిది, ఆ ట్రెండ్ అనేటువంటిది ధోరణి అర్థమైంది. 2013-14లో మేము అడ్వాన్స్ కావడంలో ఉన్నటువంటి ఆటంకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ఎత్తుగడలలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పనేటువంటిది చర్చ జరిగినప్పటికీ కూడా మేము అట్లా నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఇంకొక మంచి సమయం మా కేంద్ర కమిటీకి 2018లో ఒక మంచి అవకాశం ఉండే, అప్పుడన్నా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది. చివరికి 2024 పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికన్నా పొలిట్ బ్యూరో అంటే ఇంకా చాలా స్పష్టంగా కగారు దాడి జరుగుతున్నటువంటి సమయంలో చాలా స్పష్టంగా అన్ని కనిపిస్తున్నప్పుడు ఆ రోజు చొరవ చేసి నిర్ణయం తీసుకుంటే కూడా చాలామందిని వాళ్ళంతా కూడా ఇప్పుడు గుర్తొస్తున్నారు. 2024 ఆగస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి సహచరులు అంతా గుర్తొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మా జనరల్ సెక్రటరీతో పాటు చాలా సీసీ కామ్రేడ్స్, రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్స్, జిల్లా స్థాయి కామ్రేడ్స్, కింది వరకు ప్రజలు, వీళ్ళందరినీ కూడా చాలామందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం. చాలా ఆలస్యంగా మేము తీసుకున్న నిర్ణయం కూడా మేము సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నాం. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలస్యంగానే అన్నింటికీ తెగించి సాహసించి దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ ముందు మేము ఇట్లున్నాం. ఒకప్పుడు పార్టీలోకి చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళేవారు, కానీ క్రమేపీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు వస్తున్నారు. కారణం అనుకోవచ్చు, అంటే ఐడియాలజీ లేని వాళ్ళు వస్తున్నారు. నేను ముందే చెప్పడం జరిగింది, మేము అన్ని సెక్షన్లలో పనిచేసేటువంటి ఎత్తుగడలు తీసుకొని చేయాల్సి ఉండే. మార్పులకు అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకు సమస్యలు ఉన్నాయి. మార్పులు జరిగినప్పటికీ ప్రజలకు సమస్యలు లేవు, సమస్యలన్నీ పరిష్కరించబడినాయి అని చెప్పనేటువంటిది లేదు. తెలంగాణ గడ్డకు చాలా అనుభవం ఉన్నది, అందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మేము ఆ సమస్యలను తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రూపాల్లో ప్రజలను విడదీసేటువంటి, సంఘటితంగా ఐక్యంగా కాకుండా విడదీసేటువంటి కొన్ని ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ మేమే సమస్యలు పరిష్కరిస్తూ ఒక సరైన దిశలో నడిపించేటువంటి విధంగా పనిచేయగలిగితే ఇట్లా ఉండకపోయేది.